లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. క్వాంటమ్ టాక్ పేరిట దేశంలోని అతిపెద్ద విద్యా సదస్సులో వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ను సీఎం వివరించనున్నారు. భవిష్యత్తు లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభకు చూపిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సిఎస్ఐఆర్, సీడాక్ నేషనల్ క్వాంటమ్ మిషన్లలో ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించనున్నారు. వచ్చే 3 ఏళ్లలో ఏపీ నుంచి 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వాంటమ్ ప్రోగ్రామ్ కు సహకరించేందుకు క్యూబిట్ వైజర్ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నెల 29న క్వాంటమ్ టాక్ పేరిట దేశంలోని అతిపెద్ద విద్యా సదస్సులో వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ను సీఎం వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కాంతి. క్వాంటమ్ ప్రోగ్రామ్ పైన వేల మంది టెక్ విద్యార్థులతోటి ఆన్లైన్ లో సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే క్యూబిట్ వైజాగ్ సంస్థలతోటి కలిసి రాష్ట్రంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి క్వాంటమ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తోంది. క్వాంటమ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి 50,000 మంది విద్యార్థులకి సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో మాట్లాడబోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్వాంటమ్ కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించిన తర్వాత విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీనిపైన ఏదైతే క్వాంటమ్ కి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి రోడ్ మ్యాప్ ను విద్యార్థులకు వివరిస్తారు. క్వాంటమ్ టెక్నాలజీ లక్ష్యాల గురించి కూడా సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. రాష్ట్రంలో క్వాంటమ్ నైపుణ్యాలను తీర్చిదిద్దేలాగా క్యూబిట్ వైజర్ సంస్థతోటి కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి 3,000 మంది విద్యార్థులకు తదుపరి స్థాయి శిక్షణ, అలాగే 100 మంది ఐబీఎం, టీసీఎస్ సహా సిడాక్లలో శిక్షణ అవకాశాలు. ఏపీ నుంచి 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ క్వాంటమ్ ప్రోగ్రామ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. అందులో భాగంగా మరి కాసేపట్లో టెక్ విద్యార్థులతోటి సీఎం చంద్రబాబు నాయుడు క్వాంటమ్ టాక్ నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.